ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి ముక్తిభేద విభాగినే వ్యోమమద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది తన్నిర్ధారణ అధికరణం. అంటే నిశ్చయం చెయ్యాలి. ఏమిటి చేస్తారు? నిత్య కర్మలకి, నిత్య కర్మలతో చేసే ఉపాసనలకి వాట్ల నిత్యత్వం అదేటప్పుడు చెప్తారు. పూర్వాధికరణములో అనిత్య భోజనాశ్రితమైన ప్రాణాగ్నిహోత్రము అనిత్యమనేది. భోజనం లేకపోతే ప్రాణాగ్నిహోత్రం లేదు. ప్రాణాయ స్వాహాపాది అది చెప్పక్కర్లేదు. నిత్య కర్మకు అంగభూతమైన ఉపాసనలో నిత్యత్వం చెప్పుటకు దృష్టాంత సంగతి ఉన్నాయి. ఈ అధికరణం మొదలైనది. నిత్యకర్మ అంటే ఎప్పుడు చేస్తూ ఉండాలి. యావత్ జీవం అగ్నిహోత్రం జుహ్యాత్. ఎంతవరకు బతుకున్నావో అంతవరకు అగ్నిహోత్రం చెయ్యి. అహరహర్ సంధ్యాముపాసిత. రోజు సంధ్యావందనం చెయ్యాలి. ఇవన్నీ నిత్యకర్మలు. ఈ నిత్యకర్మలకి మళ్ళీ కొన్ని ఉపాసనలు ఉన్నాయి. అవి కూడా నిత్యం చేయాలా లేదా అని నిత్యత్వం. నిత్యకర్మాంగములుగా ఆశ్రితమైన ఉపాసనలు నిత్యత్వంపై విచారం చేయదురు. నిత్య కర్మాంగ ఉపాసన పరిణత వలె నిత్యమా లేక గోధన వలె అనిత్యమా? ఇప్పుడు ముందు చెప్పాను, పూర్వమీమాంసలో చెప్పిన ఉదాహరణ చెప్తారు. యస్య పర్ణమయీ జుహుర్భవతి నస పాపం శ్లోకం శృణోతి. అంటే పర్ణమయి అంటే పలాస చెట్టు. పలాస చెట్టుతో చేసినటువంటి హవనంలో ఉపయోగించేటువంటి గరిటె, జుహు, లేదా పాత్ర వచ్చు. ఎవడైతే యజ్ఞం చేసేటప్పుడు పలాస కర్రతో ఆ జుహు పాత్ర చేసుకుంటాడో వాడికి పాపం అంటదు. ఇది నిత్యము. ఇంకోటి గోదహనం. ఇప్పుడు ఒక హవనం చేస్తున్నప్పుడు చమసేన అపప్రణయేత్ అన్నారు. అంటే చమస పాత్రతో యజ్ఞానికి కావాల్సిన నీళ్లు తీసుకురావాలి. వాడు యజ్ఞం చేస్తున్నాడు స్వర్గానికి పోవడానికి. కానీ మధ్యలో వాడికి ఇచ్చ వచ్చింది. ఏమిటి? స్వర్గానికి పోయే ముందు ఇక్కడ నాకు ఎక్కువ గోధనం ఉండాలి అనేటువంటి ఇచ్చ వచ్చింది. అప్పుడు యజ్ఞం చేస్తూ చమస పాత్రను వదిలిపెట్టి గోదోహనేన అపప్రణయేత్. అంటే ఆవుని పిండేటువంటి పాత్రతో నీళ్లు తీసుకురావాలి. అప్పుడు వాడికి అక్కడ స్వర్గం ఉంటుంది, ఇక్కడ గోధనం ఉంటుంది. గోధనం ముందే ఎక్కువ ఉన్నవాడు రాజులు వాళ్ళు గోధనాన్ని ఆశ్రయించరు. అందుకని ఈ గోదోహన పాత్రని
పాత్రతో నీళ్లు తీసుకురావడం నిత్యం కాదు. అది అలాగా నిత్యమా అనిత్యమా? పరిణత అంటే పరిణ పాత్ర, జుహు గరిట అనుకుంటా. అనారభ్యాదీత ప్రకరణ విశేషములో పఠింపబడిన ఏ అగు కారణం వలన కర్మాంగోపాసన నిత్యము. పూర్వపక్షి, కర్మాంగోపాసన కర్మకు అంగం పరిణమయ్యి ఎచ్చిన పరిణమయ్యే జుహుర్భవతి నస పాపం శ్లోకం శృణోతి. ఎవడు మోదుగా పరాస కలపతో చేయబడిన జుహువ అను యజ్ఞపాత్రం గ్రహించునో వాడు పాపమును వినడు. ఈ వాక్యము అనారభ్యాదీతము. ఆరభ్యం అంటే మొదలుపెట్టేది, ఏది మొదలుపెట్టలేదో అది అనారభ్యాదీతం. అన్ని క్రతువులతో పాటు మోదు జుహు సంబంధం చెప్పవలేను. మోదుగంటే పలాస. అలాగే కర్మాంగ ఉపాసన కూడా నిత్యము అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతం నిత్య కర్మాంగ ఉపాసనకు ఫలము విడిగా వినబడుతున్నది. కర్మాంగ ఉపాసన ఎస్య పడమనే జ్యోతున పాపం శృణోతి అంటే మోదుగు చెట్టు పాత్ర ఉన్నవాడికి పాపం వినడు అని. ఈ ఉపాసన కర్మకి అంగమైన ఉపాసన, దీని ఫలం విడిగా వినిపిస్తుంది. గోదోహన పాత్ర ద్వారా జలాహరణం అంటే నిత్యం కాదు. గోదోహన పాత్ర ఇంకా ఆవులు ఎవరికి కావాలో వాడు తీసుకొస్తాడు, లేకపోతే చెమసైన అపప్రణయత్ చెమస పాత్రతో తీసుకొస్తాడు. అది నిత్యం కాదు, అది ఉపాసకుని ఇచ్చపై ఆధారితం. గోదోహన పాత్ర తీసుకోవాలా లేదా అన్నది ఉపాసకుడు ఇచ్చ. ఉపాసన చేసినను చేయకపోయినను కర్మ నిత్యం చేయవలేను. ఇది ఉపాసన చేసినా చేయకపోయినా నిత్యకర్మ చేయాలి. ఉపాసన ఇచ్చ మీద స్వర్గమునకై యాగం చేయడానికి ఆవులు ఇచ్చి వచ్చినచో అప్పుడు గోదోహన పాత్రతో యజ్ఞమునకు నీరు తీసుకురావలేను. దశపూర్ణ మాసార్థం స్వర్గకామో ఏ చేత. దశపూర్ణ మాసం ద్వారా ముందు కూడా ఒకసారి చెప్పాను, స్వర్గం కావాలనుకున్నాడు యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆవుల మీద ఇచ్చి ఉంటే, ఆవులు కావాలనుకుంటే అప్పుడు గోదోహన పాత్రతో పాలు పితికే పాత్ర దాంతో నీళ్ళు తీసుకురావాలి. లేకపోతే యజ్ఞంలో చెమస పాత్ర అని ఉంటుంది, దాంతో తీసుకొస్తారు. ఆవులకు కావాలనుకుంటే గోదోహన పాత్ర, లేదనుకుంటే చెమస పాత్ర. అంటే ఇదేమిటి? ఆ ఉపాసకుడు ఇచ్చి మీద ఆధారపడి ఉంది. అందుకని నిత్యకర్మ ఆశ్రిత ఉపాసన నిత్యము కాదు. నిత్యకర్మకి అంగమైనటువంటి ఉపాసన నిత్యం కాదు. నిత్యం అంటే ఎల్లప్పుడూ చేయాలని. ఇక్కడ ఏమిటి? ఇచ్చ ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. కనుక నిత్య కర్మకు అంగమైనటువంటి ఉపాసన నిత్యం కాదు అన్నది తేలింది అధికరణ విషయాల ద్వారా. ఇప్పుడు ఈ అధికరణ విషయాల్లో సంగతి విషయము ఉంటుంది. నువ్వు మొత్తం భాష్యం చదివినా అక్కడ నీకు సంగతి దొరకదు, విషయం దొరకదు. ఎక్కడైనా రాస్తారు టీకాకారులు వాళ్ళు. లేకపోతే నువ్వు భాష్యం చదువుకుంటూ పోతుంటే దీని సంగతి ఏమిటి, ఎందుకు ఇది మొదలుపెట్టారన్న తెలియదు. ఒకటి, ఏ విషయం గురించి చెప్తున్నారన్నది తెలియదు. ఎందుకంటే భాష్యంలో ముందు వైయాసిక న్యాయమాలు ఇచ్చారు, దాని అర్థం లేదు. వైయాసిక న్యాయమాలలో
సంశయం, పూర్వపక్షము, సిద్ధాంతం ఉంటుంది. ఈ సంగతి విషయము అందులో ఉండదు. అందుకని ఇది వైయాసిక న్యాయమాల అని ముద్రించినటువంటి కైలాసాశ్రమము పుస్తకంలోనే ఉన్నాయి. అక్కడ నుంచి సంగతి విషయము అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మనం అనువాదం చేశాం. అది ఇప్పుడు వైయాసిక న్యాయమాల. నిత్యాంగావద్ధాస్యో కర్మ స్వనీత ఉత పర్ణవత్ క్రతు సంబంధో వాక్యాన్నిత్యా తతో మత పృథక్ ఫలశ్రుతే నైతా నిత్యా గోదోహనాదివత్ ఉభో గురుత ఇత్యుక్తం కర్మోపాసనుపాసినో. నిత్య అంగావబద్ధ, అంగానికి అంటే నిత్య కర్మకు అంగమైనటువంటివి. నిత్య కర్మకి అంగమైనటువంటి ఉపాసనలు నిత్య అంగావబద్ధాస్యు కర్మ స్వనీత ఉత పర్ణవత్ కృతు సంబంధో వాక్యా నిత్యా తతో మత పృథక్ ఫలశ్రుతే నైతా నిత్యా గోదోహనాదివత్ ఉభో గురుత ఇత్యుక్తం కర్మోపాసనుపాసినో. ఇప్పుడు అంగావబద్ధ అంటే కర్మాంగానికి చెప్పిన ఉపాసనలు. ఈ కర్మలతో పాటు ఎప్పుడూ చేస్తూ ఉండాలా అక్కర్లేదా అన్నది సంశయం. పర్ణవత్ కృతు సంబంధో వాక్య నిత్యా తతో మత. ఈ మోదుగ చెట్టు జూపాత్ర చెప్పినట్టుగా అంటే యజ్ఞంలో తప్పకుండా ఆ జూపాత్ర ఉండాలి. అది మోదు కలపతోనే చెయ్యాలి. అలాగా కర్మకి ఉన్న అంగం ఉపాసన నిత్యము అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి విడిగా ఫలితం చెప్పారు. అందుకని అనిత్య గోదోహనాదివత్, గోదోహన పాత్ర ఇచ్చి ఉంటే తీసుకోవాలి, లేకపోతే లేదు. అది నిత్యం కాదు. యజ్ఞం చేసిన వాడల్లా గోదోహన పాత్ర తీసుకోవాలని. ఎందుకని అక్కడ యజ్ఞంలో చమసేన అపప్రణయేత్ అన్నారు. చమస పాత్ర ద్వారా యజ్ఞానికి కావాల్సిన నీళ్లు తీసుకురావాలి అని. ఎవడికి యజ్ఞం చేస్తున్నప్పుడు గోధన కావాలి, వాడు మాత్రం గోదోహన పాత్రతో అంటే పాలు పితుకుతున్నటువంటి పాత్ర, దాంతో నీళ్లు తీసుకురావాలి. కనుక అది అనిత్యం. ఇంకోటి ఏమిటి, ఫలితం వేరు. గోదోహన పాత్ర తీసుకున్న వాడికి స్వర్గంతో పాటు ఆవులు కూడా ఉంటాయి. ఈ గోదోహన పాత్రకి ఆవులు ఉండడానికి ఈ కర్మకి అది ఫలితం. అందుకని కర్మకి అంగమైనటువంటి ఉపాసన ఫలితం వేరు. పృథక్ ఫలశ్రుతే, విడిగా ఫలితము శృతిలో చెప్పారు కనుక ఈ గోదోహన పాత్రలాగా కర్మాంగానికి ఉపాసనలు నిత్యం కాదు. ఉభౌ కురుత ఇత్యుక్తం కర్మోపాసనుపాసినో. ఇద్దరూ చేయొచ్చు. కర్మ ఉపాసన చేసేవాడు, కర్మ ఉపాసన చేయనివాడు అని సిద్ధాంతి చెప్పాడు. ఇప్పుడు దీనికి అనువాదం.
కర్మంలో అంగరూపంగా ఆశ్రిత ఉపాసనలు నిత్యము అనగా నియమముగా అనుష్ఠేయములా లేక అనుష్ఠేయములు కాదా? కర్మ ఉపాసనలు సమానకతో లోపన్నతోడే వాక్యం ద్వారా దానికి సంబంధం కలదు. ఒకే యజ్ఞంలో పలాస కలపతో చేసిన జుహు అనే దానికి సంబంధం ఉంది కనుక ఈ కర్మతో చెప్పే ఉపాసనలు తప్పకుండా అనుష్ఠానం చెయ్యాలి అన్నది పూర్వపక్షం. ఇప్పుడు దీని సిద్ధాంతం. విడివిడిగా ఫలములు విడిపడటం వలన గోహదోహన వలె ఈ ఉపాసన నిత్యం కాదు. ఉభౌ గురుత, ఉపాసకుడు మరియు ఉపాసన చేయని వాడు ఇద్దరు చేయుదురు అని శృతి ఉంది. దీని ద్వారా ఉపాసకునికి ఉపాసన చేయవానికి ఇద్దరికి కర్మ చెప్పినారు. కర్మ చేయొచ్చు, కానీ ఉపాసనలో అనిశ్చితములని తెలుసుకునవలేను. అంటే కర్మతో పాటు చెప్పిన ఉపాసనలు నిత్యం కాదు అది. ఇప్పుడు దీనికి భారతీయ దీక్షుల వారి వ్యాఖ్య. ప్రతిమకు ప్రతీక వలె సమమగు ఉద్గీతాది కర్మల యొక్క అంగములలో విధించిన దేవతా ఉపాసన కర్మాంగము. ప్రతిమ అంటే ఒక మూర్తి, విష్ణుమూర్తి. దానికి ప్రతీకం శాలిగ్రామం. అంటే శాలిగ్రామాన్ని పూజ చేసిన విష్ణు పూజ చేసినట్టే, విష్ణుమూర్తిని పూజ చేసిన మూర్తిని విష్ణువుని పూజ చేసినట్లే. కానీ అది ప్రతిమ, ఇది ప్రతీకము. ఉద్గీతాది కర్మల యొక్క అంగములతో విధించిన దేవతా ఉపాసన ఆ కర్మాంగము. ఇప్పుడు ఉద్గీత కర్మ ముందోసారి వచ్చింది. ఉద్గీత అంటే సామవేదంలో ఈ ఉపాసనకి 5 అంగాలు ఉన్నాయి. అందులో ఒక అంగం ఉద్గీత. దాన్ని ఓంకార దృష్టితో చూడండి అని చెప్పారు. అందుకని ఉద్గీత కర్మ దాని అంగము దేవతా ఉపాసన. అందులో మళ్ళీ దేవత అది కర్మాంగం. కర్మానుష్ఠాన ప్రసంగంలో ఆ ఉపాసన నియమంగా చేయవలేను. కర్మ ప్రకరణం మొదలు గావించి వాడిని పఠించుకోలేను. వాక్యం ద్వారా కృషి సంబంధం ఆ ఉపాసన కలుగును. కర్మ చెప్పారు కానీ ఉపాసన చెప్పలేదు అనుకో, అయినా ఆ ఉపాసన వాక్యాలు ఉన్నాయి కనుక ఇవి కర్మకి సంబంధించినవి. అప్పుడు పూర్వపక్షి ఏ విధముగా యస్య పర్ణమయీ జుహుర్భవతి నస పాపం లోకం శృణోతి. ఎవడో పలాసకలతో చేయబడిన జుహు అనే పాత్రను గ్రహించునో వాడు పాపమును వినడు. ప్రకరణ విశేషములో పఠించబడినవి అయినను ఈ ప్రకరణంలో వీటిని చదివారు. అవ్యభిచరితమైన జుహుపాత్రకు వాక్య ప్రమాణం ద్వారా కరు సంబంధం స్వీకరించిరి. మారదు అంటే దాన్ని అవ్యభిచరితము అంటారు. జుహుపాత్రకు వాక్య ప్రమాణం ద్వారా, వాక్యం అంటే పూర్వమీమాంస చెప్పేటప్పుడు శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానం అన్నది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అందుకని శృతి కాదు, లింగం కాదు, వాక్యము మూడో ప్రమాణం. అందుకని వాక్య ప్రమాణం ద్వారా అన్నారు. క్రతు సంబంధమును స్వీకరించిరి. వాక్య ప్రమాణం ద్వారా
ఈ జుహుపాత్ర యజ్ఞానికి అంగము అని స్వీకరించారు. ఏవం విద్వాన్ ఉద్గాయతి, ఈ విధముగా తెలిసిన వారు ఉద్గానము చేయుదురు. ఏవం విద్వాన్ సామగాయతి, ఈ విధముగా తెలుసుకుని సామగానము చేయను. వ్యభిచార రహితంగా క్రతు సంబంధము, సామము మరియు ఉద్గీత ఉపాసనలు యజ్ఞంతో సంబంధం కలుగుని తెలుస్తున్నది. అంటే ఆ ఉపాసన, ఆ యజ్ఞం తెలిసిన వాడు గానం చేస్తారు. అందుకని ఉపాసనల కర్మలతో నియమముగా ప్రాప్తమవుతున్నవి. అందుకని తెలిసినవాడే ఉద్గానం చెయ్యాలి. అంతేగాని పెళ్లి చేస్తున్నప్పుడు సాధ్యమంతా చదవకూడదు. అలాగా తెలియనివాడు చేయకూడదు. ఉపాసనలో కర్మలతో నియమముగా ప్రాప్తమవుతున్నవి. ఈ కర్మకి అంగమైన ఉపాసనలో నిత్యము అంటాడు పూర్వక్షి. అప్పుడు సిద్ధాంతం గోదోహనం వలె ఉపాసనలు అనియమితులు. చమసేనంబ ప్రణయేద్ గోదోహనైన పశుకామస్య. స్వర్గమునకై యాగం చేయడానికి చెమస పాత్రతో నీరు తీసుకుని రావలేను. ఆవులిచ్చుకల వాడు గోదోహన పాత్రతో యజ్ఞములకు నీరు తీసుకుని రావలేను. నిత్యాసనంలో నీరు తీసుకుని వచ్చేటకు ఆధారంగా గోదోహన పాత్రను విధానము గావించిరి. ఐచ్ఛికం, ఇచ్చ ఉంటే తీసుకురావాలి, అత్తలేదు. నీతము కాదు, నిత్యం కాదు. కర్మాంకములకు ఆశ్రితమైన ఉపాసనల విధే కలదు. అయినను కర్తువు యొక్క అంగములు కావు, యజ్ఞం అంగాలు కావు. ఉపాసన స్వతంత్ర పురుషార్థం. ఎందుకని ఫలితం విడిగా చెప్పారు. కర్మఫలముల కన్నా వేరు ఫలం వినిపించుతున్నది. కర్మఫలము దశపర్ణ మాసాభ్యాం స్వర్గకామ, స్వర్గము కర్మఫలం. కానీ మధ్యలో గోదోహం. వర్షది అస్మై అన్న 5 రకముల సామంలో దేవతా ఉపాసన చేయవారికి ఐచ్ఛిక వృష్టి కృతఫలం కన్నా భిన్న ఫలంగా వినబడుతున్నది. ఈ సామ ఉపాసనలలో 2 మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు చదివి హవనం చేస్తే, యజ్ఞం చేస్తే ఆ యజ్ఞకర్త చెప్పినట్లు అక్కడ వర్షాలు కురుస్తాయి. అందుకని అవి ఆ కర్మకి అంగాలు కావు. కర్మ ఫలితం ఎప్పుడో స్వర్గం వాళ్ళకి. పూర్వమీమాంస ముఖ్యం, అదే మోక్షం. కానీ మధ్యలో వర్షం కావాలి అనుకుంటే అది కర్మంలో ఉపాసన అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. వర్షది ఆస్మై అను 5 రకముల సాములో దేవతా ఉపాసన చేయ వారికి ఐచ్ఛిక వృష్టి క్రతుఫలము కన్నా భిన్న ఫలముగా వినబడుతున్నది. క్రతు ఫలితం, యజ్ఞ ఫలితం వేరు, ఇది ఫలితం వేరు. తేన ఉభవ గురుత్వ అంగములకు ఆశ్రితములైన ఉపాసన వాక్యములకు ఉపాసనకు ఆధారభూతమైన అనుష్ఠానం ఇద్దరికి అనినా ఉపాసకులు కాని వారికి. తేన ఉభవ గురుత. కర్మ చేస్తున్నాడు అంటే ఆ కర్మకి అంగమైనటువంటి ఉపాసన కూడా చెయ్యాలనేటువంటి నియమం లేదు. ఇప్పుడు సూత్రం తన్నిర్ధారణ నియమ తదృష్టే పృథగ్ ప్రతిబంధ ఫలం. నియమం లేదు. ఎందుకని?
కర్మకి అంగమైన ఉపాసన ఫలితం వేరుగా ఉంది కనుక కర్మాంగంలో ఆశ్రిత ఉపాసన నిత్యకర్మలే అనుష్ఠాన యోగ్యములు కావు. అంటే నియమం లేదు. కర్మ చెయ్యాలని చెప్పారు కానీ ఆ కర్మకి అంగాలైన ఉపాసన కూడా తప్పకుండా చేయాలని చెప్పలేదు. తేన ఉభౌ కురుత అంటే ఉపాసన చేసేవాడు చేయనివాడు కూడా కర్మ చేయొచ్చు. ఉపాసనలకు వేరు ఫలం వినపడినను నిత్యకర్మల వల్లే అనుష్ఠానములు కావు. నిత్యకర్మ వాటికి ఫలితం లేకపోయినా నిత్యకర్మ చేసి తీరాలని చెప్పారు పూర్వమీమాంసలో. ఉత్తరమీమాంసలో కృష్ణ పరమాత్మ నిత్యకర్మలకి ఫలితము అంతఃశుద్ధి అని చెప్పారు. కానీ పూర్వమీమాంసకులు నిత్యకర్మ చెయ్యాలి, వాటికి ఫలితం లేదు, కానీ చేయకపోతే పాపం వస్తుందని చెప్పారు. అది అందుకని పూర్వమీమాంసలో నిత్యకర్మలు ఎప్పుడు చేస్తూ ఉండాలి అని చెప్పారు. బుద్ధగణ పదం ద్వారా చెప్పేది ఈ నిత్యకర్మలు ఎలాగ ఎప్పుడు చేస్తూ ఉండాలో అలాగా కర్మకు అంగైన ఉపాసన ఎప్పుడు చేయక్కర్లేదు. పుతక కర్మఫలము కన్నా వీర్యవత్తరమైన కర్మ సముద్ధి రూపమైన ఫలం లభించుతున్నది. అందువలన కర్మాంగత్వం ఉపాసనలో లేదు అని సిద్ధమైనది. కర్మాంగత్వం ఉపాసనలో లేదు. సందేహం. పూర్వపక్షంలో కర్మాంగ ఉపాసనలో పర్ణమయపాత్రులే నిత్యములు, సిద్ధాంతంలో గోదోహనములే అనిత్యములు. ఓమిత్యేతదక్షరం ఉద్గీతం ఉపాసీత ముందు కూడా వచ్చింది. ఉద్గీతాంగము ఓంకారము ఉపాసన చేయవలేను. ఏ ఉపాసన చేయాలి ఓంకారాన్ని అంటే అక్కడ చెప్పారు ఉద్గీతకి అంగమైన ఓంకారాన్ని ఉపాసన చెయ్యాలి. కర్మాంగ ఉపాసనలు పర్ణతోలే నిత్యానుష్ఠేయములా లేదా గోదోహనములా నిత్యములా. పర్ణమయి నిత్యం, గోదోహన అనిత్యం. అనారభ్యాదీత ప్రకరణ విశేషములో పఠింపబడినవి అవటం వలన కర్మాంగ ఉద్గీత ఉపాసనలు నిత్యానుష్ఠేయములు. కర్మకు అంగమైన ఉపాసన నిత్యము చెయ్యాలి అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతి కర్మాంగాశ్రిత ఉపాసనలు పరిణత వల్లే అనుష్ఠేయములు కావు. తేను ఉభౌ కురుతో ఎస్తి ఏతదేవం వేద ఎస్న వేద. ఈ విద్య ఎరుంగుడ ఎవడెరుంగునో ఎవడెరుంగడు వారు ఎరువును కర్మను ఆచరించునే ఉన్నారు. ఈ ఉపాసన తెలిసినవాడు తెలియనివాడు ఇద్దరు కూడా కర్మ చేస్తున్నారు. అంటే ఏమిటి? ఉపాసన కర్మకు అంగం కాలేదు అని అర్థమైంది. ఇప్పుడు ప్రధానాధికరణము అంటే ప్రధానము అంటే అసలు ఇవ్వడము, కానీ ఇక్కడ ఈ ప్రాణ సంబంధమైనటువంటి కాల్పనిక ఉపమా చెప్తారు. అంటే ప్రాణం యొక్క శ్రేష్టత చెప్పడానికి శృతి ఒక కథని కల్పించి చెప్తుంది. అదే అనిపిస్తోంది ఇక్కడ సంగతి. కిందటి అధికరణంలో ఫలం భిన్నమడం వలన కర్మాంగ ఉపాసనలో నిత్యానిత్య ప్రయోగ భేదం చెప్పిరి. ఏది నిత్యము ఏదని చెప్పారు. వాయువు మరియు ప్రాణం తత్వం అభిన్నం ఒకటి వలనను దాని ప్రాప్తి రూప ఫలం ఐక్యం ఒకటి వలనను ధ్యాన ప్రయోగంలో ఏకత కలదు. బయట ఉన్నది వాయువు అంటారు, అదే లోపల ఉంటే దాన్ని ప్రాణం అంటారు. కనుక ధ్యానం చేసేటప్పుడు రెండు కలిపి చెయ్యాలంటాడు. ప్రత్యుదాహరణ సంగతి.
వాజసిన ఏకంలో వాక్కు చెప్పినది. నేను మాట్లాడుతూనే ఉంటాను. కన్నులు నేను చూస్తూనే ఉంటాను, చెవులు నేను వింటూనే ఉన్నా అని. కానీ అన్ని ఇంద్రియాలు అలసిపోతాయి, ఒక్క ప్రాణం అలవదు. అది అందుకని శ్రేష్టమైంది. ఈ వాక్యం ద్వారా ప్రాణ శ్రేష్టత్వం చెప్పేది. అజ్ఞానుల కన్నా వాయువు శ్రేష్టమనేది. అలాగే అధిదేవతల్లో అజ్ఞాన దేవతల కన్నా వాయువు శ్రేష్టమని చెప్తారు. చాందోగ్యంలోని సంవర్గ విద్యలో ప్రాణము మరియు వాయువు శ్రేష్టమనేది. చాందోగ్యంలో సంవర్గ విద్య అని ఉంది. అది ప్రాణాన్ని గురించి. ప్రాణము వాయువు రెండు శ్రేష్టమని చెప్తారు. ఇప్పుడు ఈ శ్రేష్టత, దీనిపై విచారము చెప్పడానికి అధికరణం. వాయువులకు మరియు ప్రాణములకు భేదమా లేక అభేదమా? అది వాయువు మరియు ప్రాణము తత్వద అభిన్నమవడం వలన రెండింటినీ ఒకే రూపముగా చింతన చేయవలేను పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి అవస్థాభేదము వలన వేరు వేరు శక్తులను చూచుచు అధ్యాత్మ ప్రాణము మరియు అధిదైవ భావాల చింతన వేరు వేరుగా చేయవలను. దేవతల్లో వాయువు, శరీరంలో ప్రాణం. ఎలాగా అంటే ఇంద్రదేవత ఒకటే అయినను, ఇది కర్మకాండ. రాజైన ఇంద్రునికి 11 కపాలములలో పురోడాసం సమర్పణ చెప్పింది. ఇప్పుడు ఇది కపాలము అంటే మట్టితో చేసిన చిన్న ప్రమిద అనుకో. పాలు, పంచదార, బియ్యం వేసి పరమాన్నంలా ఉడికిస్తారు. అవి 11 ప్రమిదల్లో ఇప్పుడు ఇంద్రుడు రాజైన ఇంద్రునికి 11 కపాలంలో పురోడాసం సమర్పణ చెప్పేది. అధిరాజ ఇంద్రునికి, స్వరాజ్య ఇంద్రునికి వేరువేరుగా పురోడాసం సమర్పణ చెప్పేది. స్వస్థరాజ్యం, స్వరాజ్యం అంటే ఒకటే ఇంద్రుడికి వేరువేరుగా పురోడాసాలు సమర్పణ చెయ్యాలని చెప్తారు. తత్వత ఒకటే అయినను వాయువు మరియు ప్రాణముల స్థాన భేదం వల్ల వేరువేరుగా చింతన చేయవలేను. వాయువు స్థానం వేరు, ప్రాణం స్థానం వేరు కనుక వేరువేరుగా చింతన చేయాలని సిద్ధాంతం చెప్పారు. ఇప్పుడు వైయాసిక న్యాయమాల ఏకీకృత్య పృథగ్వా చింతనం తత్వాభేదాత్ తయోరేకీకరణేనానుచింతనం అవస్థాభేదతో అధ్యాత్మం అధిదైవం పృథక్ శృతే ప్రయోగభేదో రాజా అధిగుణ కేంద్ర ప్రధానవత్. ఒకటా రెండా ఏకీకృత్య పృథక్ స్యాత్. ప్రాణవాయువు చింతనం, ప్రాణము వాయువును ఒకటి చేసి చింతన చెయ్యాలా వేరా అంటే పూర్వపక్షం అంటాడు రెండు ఒకటే, అందుకని ఒకటే విధంగా చింతన చెయ్యాలి, రెండు కలిపి చెయ్యాలంటే. అవస్థాభేదం, ఒకటి అధ్యాత్మము, ఇంకొకటి అధిదైవత్వము. అందుకని ప్రయోగ భేదం, ఒకటే ఇంద్రుడైనా వాడికి ఆ ఉపాసన పద్ధతి ప్రకారం వేరువేరుగా యజ్ఞాగాలు చెయ్యాలి. వాయువు మరియు ప్రాణం యొక్క చింతన ఏకరూపంగా చేయబడన వేరువేరుగా, ప్రాణము మరియు వాయు యొక్క చింతన ఏకరూపంగా చేయబడను, రెండు ఒకటే తత్వం అని పూర్వపక్షి సిద్ధాంతం. అధ్యాత్మము మరియు అధిదైవ రూపమైన భేదం వలన వేరువేరుగా చింతన చేయవలేను. శృతిలో అలాగనే చెప్పింది.
రాజాది గుణములు గల ఇంద్రుడికి వేరు వేరు సమర్పణ ప్రయోగం యొక్క పార్థక్యము కూడా ఉత్పన్నమగును. ఇది ఏమిటి అన్నది ఇంకా ముందు స్పష్టం చేస్తారు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య సంవర్గ విద్యలో, సంవర్గం అంటే ప్రాణము అన్నిటినీ తనలో ఇముడ్చుకుంటుంది, దాని సంవర్గం అంటారు. అధిదైవంలో వాయువు మరియు అధ్యాత్మలో ప్రాణము ఉపాస్య రూపంలో వినబడుతుంది. దీనికి పూర్వపక్ష చెప్పినది, రెండింటినీ ఒకటి చేసి చింతన చేయవలేను. ప్రాణము వాయువు యొక్క కార్యం, ప్రాణము కారణము, ప్రాణము కార్యం, వాయువు కారణం, రెండు ఒకటే తత్వం అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి రెండును ఒకే తత్వమే, నేను కార్యత్వము మరియు కారణత్వ రూపాన్ని భేదం ఉండటం వలన వాయువు కారణం, ప్రాణము కార్యం, అధ్యాత్మము అధిదైవము. వాయువు అధిదైవం, ప్రాణము అధ్యాత్మం అంటే శరీరంలో ఉండేది. ఈ విధంగా వివేకం చేసి భిన్న రూపంగా చింతన చేయవలేను. భగవతి అయిన శృతిమాత కూడా వివేకం చేయించున్నది. శృతిలో కూడా చెప్తున్నారు, ఇంద్రుడిని సమర్పణం వలె ప్రయోగ భిన్నత్వం తెలుసుకొనవలేను. ఇంద్రాయ రాజ్ఞే పురోడాశం ఏకాదశ కపాలం. రాజైన ఇంద్రుడికి 11 మూకుల్లో యజ్ఞం చేయాలి. ఆ 11 ముక్కుల్లో వండి దాంతో వంతం చెప్పి అది అగ్నిలో పడేయాలి. ఇంద్రాయ అధిరాజాయ, ఇంద్రాయ స్వరాజ్ఞే, రాజైన ఇంద్రుడికి 11 కపాలంలో పురోడాశం సమర్పణ. దానికి భిన్నంగా అధిరాజ ఇంద్రునికి, స్వరాజ్య ఇంద్రునికి వేరు వేరుగా పురోడాశం సమర్పణము జరుగుతున్నది. ఈలాగనే వాయుతత్వం ఒకటే, ఎన్నో స్థాన భేదం వల్ల వేరుగా చింతన సంభవము. అది ప్రధానమ దేవత తదుక్తం. ప్రధానం అంటే ఇక్కడ ఇవ్వడం. ఏమిటి? ఇంద్రుడికి వేరు వేరుగా ఇస్తున్నారని, అది ఏడుపు. సూత్రార్థం యథేంద్రాయ రాజ్ఞే, ఇంద్రదేవత ఒకటే అయినను రాజాది రాజగుణముల భేదం ఉన్నా భేదం కలుగుతున్నది. విద్యలో కూడా వాయు ప్రాణ స్వరూపం అభిన్నమైనను ఆధ్యాత్మిక అవస్థల భిన్నం వలన గుణభేదం కలదు, కనుక ప్రయోగ భేదం కలదు. నానా వా అను సూత్రంలో దేవిని మార్చి పూర్వకాండంలో చెప్పింది. సందేహం, విద్య ఒకటే వలన ప్రయోగైక్యము సిద్ధము. విద్య ఒకటే అంటాడు పూర్వాది. సిద్ధాంతంలో విద్య ఒకటే నేను గుణభేదం వలన భేదస్థితి, గుణాలు వేరుగా ఉన్నాయంటాడు సిద్ధాంతి. అందుకని వేరు వేరుగా ఉపాసన చెయ్యాలి. వాజిసనేకంలో వదిష్యామీవ అహమితి వాగ్భద్రే, నేను మాట్లాడుతూనే ఉంటాను, వాణి మాట్లాడుతూనే ఉంటాను, మొత్తం తీసుకోండి. బాగా దీనికన్నా ప్రాణం శ్రేష్టమనియు అజ్ఞాన దేవత కన్నా వాయువు శ్రేష్టమని నిశ్చయించిరి, నిర్ణయించిరి. అటులనే వాయుర్వా సంవర్గమా వాయువే సంవర్గము అని వాక్యములో చాందోగ్యములో చెప్పింది. ఈ ఉపాసన ప్రయోగంలో భేదమా లేక అభేదమా? ఇక్కడ అక్కడ ప్రాణం శ్రేష్టం అని చెప్పారు, ఇక్కడ వాయువు సంవర్గము అని చెప్పారు. ఇవి రెండు ఉపాసనలా ఒకట. తత్వంలో భేదం లేదు, అందుకని ఒకటే అంటాడు పూర్వపక్షి సిద్ధాంతం. వాయువును ప్రాణమును విడివిడిగా ఉపాసన చేయవలనది. ఏ విధంగా ఇంద్రాయ రాజ్ఞే పురోడాశం ఏకాదశ కపాలం, ఇంద్రాయ అధిరాజాయ, ఇంద్రాయ స్వరాజ్ఞే, రాజైన ఇంద్రుడికి 11 కపాలంలో పురోడాశం. భిన్నముగా
అధిరాజేంద్రునికి స్వరాజ్యేంద్రునికి పురోడాసును విరుగా సమర్పణ చెప్పింది. మొదలు వాక్యముల్లో ఇంద్రదేవత ఒకటే అయినను రాజాది గుణముల భేదం వలన విశిష్ట దేవతల్లో భేదం ఉండటం వలన పురోడాస ప్రక్షేపంలో భేదం ఉండును. ఇప్పుడు ఒకటే మనిషి, వాడికి విశేషణాలు వేరు వేరుగా చెప్తారు. విద్వాంసుడై పాఠాలు చెప్తుంటే వీడు పండితుడు, మాస్టర్ అంటారు కదా. అలాగే ఏదైనా ఇంకో వ్యాపారం చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంట్లో కూర్చుని పిల్లల్ని ఆడిస్తున్నప్పుడు వీడు సంసారి అంటారు. అలాగే మనిషి ఒకటే, వాడికి విశేషణాలు వేరుగా ఉంటాయి. విశేషణాలు వేరైతే వస్తువు వేరైపోతుంది. ఎర్ర కమలము, నీల కమలము, తెల్ల కమలము వేరైపోతాయి. అలాగే ఒకే మనిషికి విశేషణాలు వేరు చేస్తే వాడికి వేరు వేడిగా ఉపాసన చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి. ఇంద్రాదేవత ఒకటే అయినను రాజాగుణ భేదం వల్ల ఆ విశిష్ట దేవతలో భేదం ఉండకుండా పురోడాస ప్రక్షేపంలో భేదం ఉండను. అగ్నిహోత్రం ఒకటే అయినను సాయం ప్రాతకాల భేదం వలన భేదం కలుగును. అగ్నిహోత్రం ఒకటే, కానీ పొద్దున్న చెప్పే మంత్రాలు ఆహుతి, సాయంకాలం చెప్పే మంత్రాలు ఆహుతి వేరు. ఆహుతులు రెండుండే వేస్తారు, కానీ మంత్రాలు వేరుగా ఉంటాయి. అలాగనే ఉపాసన ఒకటైనను అధ్యాత్మం అదే రూప గుణముల భేదం వలన ప్రయోగం భిన్నమగును. ఉపాసన ఒకటే, కానీ ఒకటి అది దైవత ఉపాసన, ఇంకొకటి అధ్యాత్మ ఉపాసన. వాయుర్భావ సమర్గ అన్నప్పుడు అది దైవత ఉపాసన, ప్రాణం శ్రేష్టం అన్నప్పుడు అధ్యాత్మ ఉపాసన. నానావా దేవత జ్ఞానాత్, దేవతలు వేరు వేరు, వారి జ్ఞానం వేరు వేరు అగును. అక్కడ కూడా ఈ మాటే చెప్పారంటారు. తత్వద అభేదమైన ఉపాసాంశం భిన్నమైనప్పుడు ఉపాసన భిన్నము. ఉపాస్య అంశము వేరైతే ఉపాసన కూడా వేరవుతుంది అని చెప్పారు. చాలు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.